రెండు ముఖ్య విషయాలు. ఒకటి ఆ ముఖ్య విషయాలు చెప్పే కన్నా ముందు అనసూయ గారికి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ తరపు నుంచి మా సాలిడారిటీ ఎక్స్‌టెండ్ చేస్తున్నాము. మేము ఆమెతో ఉన్నాము ఇలాంటి బాధాకరమైన సిట్యుయేషన్‌లో. ఎందుకంటే ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ అయిన నేను ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక మహిళ, ఒంటరి మహిళ ఎలాంటి వివక్షత, ఎలాంటి మానసిక ఆందోళన, ట్రామాకి ఫేస్ చేస్తుందన్న ఆ అండర్‌స్టాండింగ్ నుంచి ఫస్ట్ ఒక విషయం, రెండే విషయాలు. ఫస్ట్ ఒకటి ఏంటినంటే, ఎక్కడైతే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కానీ, ఎల్‌జిబిటీ సముదాయానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ హింసకి, రేప్‌కి, ఇలాంటి వయలెన్స్ ఎదుర్కొంటున్నప్పుడు సమాజం ఫిక్స్ చేయవలసింది మగవాళ్ళని, ఆడవాళ్ళని కాదు. ఆడవాళ్ళని, ట్రాన్స్‌జెండర్‌ని, చిన్నపిల్లల్ని ఫిక్స్ చేయకూడదు. ఎందుకంటే పితృస్వామ్య వ్యవస్థలో వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. కాబట్టి ఫిక్స్ చేయవలసింది ఆ మగవాళ్ళనే. ఎవరైతే, అదొకటి ఫస్ట్ పాయింట్ నాది. రెండో పాయింట్ ఏంటినంటే, ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే అనసూయ గారు ఉన్నారో ఆమెకు వ్యతిరేకంగా ఇన్ని వీడియోలు, ఇంత ప్రోపగాండా, ఇదంతా ఏదైతే బిజినెస్, సోషల్ మీడియా బిజినెస్ అవుతుందో, దీనివల్ల మహిళలు, ట్రాన్స్‌జెండర్ మహిళలు, అలాగే చిన్నపిల్లల మీద హింస ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగే త్రోవని సుగమం చేస్తాం మనం. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపితే చాలా మంచిది. ఇక ముందు కూడా ఇలాంటివి ఏవి ఇంకా విరివిగా కాకుండా సోషల్ మీడియాలో కానీ, లేదా మహిళల పట్ల మహిళలే, ట్రాన్స్‌జెండర్ అగెయిన్స్ట్‌గా ట్రాన్స్‌జెండర్లు, ఇవన్నీ చేసుకుంటా పోతే ఏదైతే ఒక రక్షణ మనం ఏర్పరచుకున్నామో మహిళా ఉద్యమంగా తరతరాలుగా మనం పోరాడి, ఒక రేప్కి ఎగెనిస్ట్గా కానీ, ఒక డొమెస్టిక్ వైలెన్స్కి ఎగెనిస్ట్గా కానీ, ఒక సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్కింగ్ ప్లేస్ కానీ, ఇవన్నీ ఏవైతే మనం ఒక జెండర్ బేస్ మీద పోరాడుతూ పితృస్వామ్య వ్యవస్థలో ఏర్పరచుకున్న రక్షణ కవచనాలని మనమే కొల్లగొట్టిన వాళ్ళు అవుతాము, కూలగూల్చిన వాళ్ళు అవుతాం. సో దయచేసి ఇది ముఖ్యంగా ఒక మెసేజ్, ఐ విల్ ఎండ్ హియర్, మెసేజ్ టు ద మెన్. ఎందుకంటే దిస్ విల్ ఎఫెక్ట్ మెన్. థింక్ అబౌట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ.